వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. ఈరోజు మండే బ్లాక్ మండే అని చెప్పొచ్చు. స్టాక్ మార్కెట్లో అయితే మార్నింగ్ స్టార్ట్ అవ్వడమే నష్టాలతో స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ ప్రీ మార్కెట్లో నిఫ్టీ ఇండికేట్ చేసింది ఒక 1000 పాయింట్స్ అయితే డౌన్ ఉంటుందని. కాకపోతే అంతకు మించి ఎక్కువనే ఒక సెన్సెక్స్ అండ్ నిఫ్టీ సెన్సెక్స్ వచ్చేసి స్టార్ట్ అయిన ఒక 30 సెకండ్స్లోనే 2000 పాయింట్లు, నిఫ్టీ వచ్చేసి ఒక 1000 పాయింట్లు అయితే దాదాపు పడిపోయినాయి. అండ్ ప్రజెంట్ మార్కెట్లో అయితే ట్రంప్ ఎఫెక్ట్ల తర్వాత అయితే గందరగోళంగా ఉందని చెప్పాలి. క్లోజింగ్ సైడ్ చూసుకుంటే సెన్సెక్స్ 22,226 దగ్గర క్లోజ్ అయిపోయింది. 26 పాయింట్లు డౌన్ అయిపోయి 73,137 దగ్గర క్లోజ్ అయింది. అండ్ నిఫ్టీ వచ్చేసి 742 పాయింట్లు డౌన్ అయింది. 22,161 దగ్గర క్లోజ్ అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 1600 పాయింట్లు పడిపోయింది. మిడ్ క్యాప్ వచ్చేసి ఇంచుమించు 3.64% అండ్ స్మాల్ క్యాప్ వచ్చేసి కూడా ఇంచుమించు 4% అయితే పడిపోవడం జరిగింది. కోవిడ్ తర్వాత ఒకటే రోజు ఇంతలా మార్కెట్లు పడడం అనేది చాలా రేర్ కండిషను. ఎటువంటి ఈవెంట్ లేకున్నా సరే మార్కెట్లు అయితే పడిపోవడం జరిగింది. ఇలాంటి టైంలో చాలామంది పోర్ట్ఫోలియోలు అయితే చాలా డ్రాగ్ అయిపోయినాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు మార్కెట్ల పైన నమ్మకం పోయిందని ఒక ఎక్స్పర్ట్ల అంచనా. ప్రజెంట్ మనతో మాట్లాడడానికి ఈరోజు మార్కెట్ని అనాలిసిస్ చేయడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గురుప్రసాద్ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ రవి గారు. సార్ ఏం చెప్తారు? మార్కెట్లో అయితే కంప్లీట్ కొలాప్స్ అయిపోయినాయి అనుకోవాలా? అసలు ఇలాంటి ఈవెంట్ ఎప్పుడన్నా అంటే ఈవెంట్ రావడానికి ఏదైనా ఈవెంట్ ఉంటే క్రాష్ అవుతుంది. ఎలాంటి ఈవెంట్ లేదు, ఓన్లీ ట్రంప్ టారిఫ్లైనా కారణం. వాట్ నెక్స్ట్ సార్? ఇన్వెస్టర్లు ఏం చేయాలి? సార్ రవి గారు, యాక్చువల్గా వచ్చి మార్కెట్ ఓవరాల్గా మనం చెప్పాము డౌన్ ట్రెండ్లోనే ఉందని చెప్పి. ఓకే. ఈ డౌన్ ట్రెండ్కి తోడు మనకి ఎన్నో నెగటివ్ న్యూస్ వస్తుంది. అందులో ట్రంప్ టారిఫ్. ఓకే. అంటే ఆయన వేసిన టారిఫ్ వచ్చి ప్రపంచాన్నే చాలా భయభ్రాంతులు చేసింది. ఓకే. దానివల్ల మార్కెట్ వచ్చి ఎఫెక్ట్ ఇచ్చింది. బట్ ఈ ఎఫెక్ట్ వచ్చి ఆల్రెడీ మనం ఎక్స్పెక్ట్ చేసింది. ఎందుకంటే మార్కెట్ వచ్చి ఒక నెగిటివ్ లో ఉంది ఓవరాల్ గా. ఆ నెగిటివ్ కి తోడు ఇది వచ్చి ఇంకా ఒక ఓవర్ నెగిటివ్ అయింది. ఓవర్ నెగిటివ్ అయ్యేటప్పటికి ఏమవుతుందంటే పానిక్ సెల్లింగ్ వస్తుంది. కాబట్టి మార్కెట్ వచ్చి ఇప్పుడు ఆల్రెడీ ప్రీవియస్ చూడండి 21,964 ఒక లో వచ్చింది. రీసెంట్ గా బాటమ్ ఫామ్ అయింది కదా. అవును. ఆ బాటమ్ ని బ్రేక్ చేసి కూడా ఈ రోజు మళ్ళీ ఫ్రెష్ లో ఫామ్ అయింది. 21,743 ఒక ఫ్రెష్ లో ఫామ్ అయింది. ఓకే. ఇలా లోయర్ లోస్ ఫామ్ చేసుకుంటూనే వెళ్తుంది ఇప్పుడుండే సినారియోలో. ఎందుకంటే మార్కెట్ బుల్ మార్కెట్ ఉన్నప్పుడు హయ్యర్ ఐస్ ఫామ్ చేసుకుని వెళ్ళేటప్పుడు ఇలాంటి మార్కెట్ లో లోయర్ లోస్ ఇంకా లోస్ చూస్తుంది. కమింగ్ డేస్ లో ఇంకా లోస్ చూస్తూనే ఉంటుంది. మనం చెప్పిన టార్గెట్స్ డెఫినెట్ గా ఏదో ఒక రోజు నెంబర్స్ టచ్ అవుతుంది. మనం ఎందుకంటే ఈ ఇయర్ కి నేను నెంబర్స్ చెప్పేశాను ఆల్రెడీ. అదే ఫస్ట్ నెంబర్ ఏం చెప్పాను? 22,070 చెప్పాను, ఆల్రెడీ టచ్ అయింది. నెక్స్ట్ నెంబర్ 20,860. ఇది వచ్చి మేబీ ఇంకొక 10 days లో టచ్ అవ్వచ్చు, ఇంకొక 1 month లో టచ్ అవ్వచ్చు. అర్థమైందా? మీరు అంటే డిబేట్లో ఆల్రెడీ చెప్పారు సార్. అంటే అన్సర్టనిటీస్ ఉన్నాయి. ట్రంప్ తర్వాత కూడా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. మీరు మార్కెట్ను మామూలు లెవెల్లో చూడరు అనేది ఒక ఆల్రెడీ హింట్ ఇచ్చారు మీరు. డెఫినెట్ గా చూడండి, రీసెంట్ గా కూడా ఒక పుల్ బ్యాక్ ర్యాలీ వచ్చినప్పుడు కూడా నేను వచ్చి షార్ట్ లోనే ఉన్నాం. ఓకే. మేము వచ్చి క్లియర్ గా అంటే షార్ట్ టర్మ్ లో కాబట్టి ఒక లాంగ్ ఉండొచ్చు, కానీ ఓవరాల్ ట్రెండ్ నేను చెప్తూనే ఉన్నాను. ఇది వచ్చి ఒక ఐ వాష్ అని కూడా నేను ఆల్రెడీ చెప్పాను. ఓకే. రీసెంట్ గా పెరిగిన మార్కెట్ కూడా మీరు కాంటో వెళ్ళి ఆ వీడియోస్ చూడండి, మీకు తెలుస్తుంది. ఓకే. అది కాబట్టి మార్కెట్ వచ్చి ఇప్పుడు ఓవరాల్ గా సెల్లింగ్. ఇంకోటి ఈ వీక్ వచ్చి ఎలా చెప్పాలంటే, ఈ వీక్ ఓవరాల్ గానే ఒక 1000 పాయింట్స్ టార్గెట్ డౌన్ అవ్వాలంటే ఇది ఒకే రోజు డౌన్ అయిపోయింది. ఓకే. అంటే వాట్ నెక్స్ట్ సార్? అంటే మళ్ళీ ఇప్పుడు ఉన్న లో మీరు ఆల్రెడీ 22,743 లో వచ్చింది. ఈ వీక్ లోనే ఇంకో లో 21,743 ఇంకా నెక్స్ట్ లో కూడా చూడొచ్చా ఈ వీక్ లోనే? ఈ వీక్ లో డెఫినెట్ గా ఈ లో బ్రేక్ అవ్వాలి. ఓకే. ఈ 21,743 గాని బ్రేక్ అయితే డెఫినెట్ గా మనము 20,860 చూస్తాం. ఓకే.
అది ఈ వీక్ లో చూస్తామని తెలీదు, బట్ Okay. కమింగ్ డేస్ లో చూస్తాం. సార్ ఎందుకంటే చూడండి, ఓవర్ నైట్ లోనే అన్ని జరుగుతున్నాయి. ఇప్పుడు నేనేమంటున్నానంటే, పాజిటివ్ ఏదన్నా వచ్చిందంటే తప్పించుకొని వెళ్ళిపోండి, ఓకే అంతవరకే చెప్తాను. సార్ ఇంకోటి ఎందుకంటే మార్కెట్ వచ్చి ఇప్పట్లో పికప్ అయ్యే సూచనలు లేదు. అంటే ఒక ఈవెంట్ అండ్ ఒక పెద్ద క్రాష్ తర్వాత మార్కెట్ బౌన్స్ బ్యాక్ ఉంటుందని జనరల్ ఒక అనాలిసిస్ చెప్తారు సార్ ఎక్స్పర్ట్స్. అంటే మీరేం Definitely ప్రెడిక్ట్ చేస్తారు? నేనేమంటానంటే, ఈ బౌన్స్ బ్యాక్ వచ్చినా కూడా అది వచ్చి ఒక, ఎలా చెప్పాలంటే, ఒక ఐ వాష్ గానే ఉంటుంది. ఓకే ఎందుకంటే మార్కెట్ వచ్చి ఆల్రెడీ సెల్లింగ్ వచ్చేసింది. ఎవ్రీ రైజ్ షార్టే, లోయర్ లోస్ ఫామ్ చేసుకుంటానే వెళ్తుంది, ఇలాగే ఉంటది. ఓకే ఇంకోటి, ఒక పాయింట్ ఆఫ్ టైం లోనే బాగా మార్కెట్ ఇక ఈ, అంటే నేను చెప్పేది ఈ రోజు లో చూసారా, అవును ఈ రోజు లో 21,743. అవును ఇది కానీ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఇంకా మళ్ళీ చాలా మనం కంటిన్యూస్ గా సెల్లింగే చూస్తూ ఉంటాం. ఓకే అది సార్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ చూసుకుంటే మిడ్ క్యాప్ 3.46 అండ్ స్మాల్ క్యాప్ ఇంచుమించు 4% పడిపోయింది. అండ్ సెక్టార్ వైజ్ కూడా చూసుకుంటే మ్యాక్సిమం అన్ని సెక్టార్లు కూడా మ్యాక్సిమం నెగిటివ్లోనే ఉన్నాయి. యాక్చువల్గా వచ్చి ఈ వీక్ అయ్యింది ఓకే, బట్ ఈ వీక్ వచ్చి యాక్చువల్గా నిఫ్టీ టార్గెట్స్ చెప్దాం, మనం ఎవ్రీ వీక్ నిఫ్టీ లెవెల్స్ చెప్దామని మనం డిసైడ్ చేసాం. అవునవును చూడండి, ఈ వీక్ వచ్చి మార్కెట్ నార్మల్ గానే వాడే టార్గెట్ వచ్చేసాడు. యాక్చువల్లీ ఈ వీక్ టార్గెట్ నిఫ్టీ వచ్చి ఎగ్జాక్ట్ టార్గెటే, ఎక్స్టెండెడ్ లెవెల్ టార్గెట్ వచ్చిందంటే 21,894. అదే ఆ టార్గెటే వచ్చేసాడు. ఓకే కాబట్టి అందుకనే ఇప్పుడు బౌన్స్ బ్యాక్ అయ్యి ఈ వీక్ అంతా మీరు చూడండి, ఈ లో బ్రేక్ చేయకుండానే టైం పాస్ చేసేస్తాడు. కన్సల్టేషన్ ఎందుకంటే ఈ వీక్ టార్గెట్స్ అయిపోయింది. ఓకే సపోజ్ ఏదైనా ఒక మళ్ళీ గ్లోబ్ న్యూస్ ఏదైనా మళ్ళీ విపరీతంగా వస్తే గానీ ఈ వచ్చిన లో అనేది బ్రేక్ అవుతుంది. అది ఎందుకంటే ఈ లో వచ్చి బ్రేక్ అవడానికి ఇంకా కొద్ది టైం తీసుకుంటాడు మార్కెట్. సార్ ఈ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉంటాయి సార్? సార్ నిఫ్టీని బేస్ చేసే సార్ ఏదైనా, నిఫ్టీ మనం చెప్పామంటే దాన్ని బేస్ చేసుకుని ఏదైనా చేసుకోవచ్చు. అందులో ఇంకోటి చెప్తాను వినండి. చూడండి, ఇంకొకటి చాలా ముఖ్యమైన జీ తెలుగు ప్రేక్షకులకి చాలా ముఖ్యంగా క్లియర్ పాయింట్ గా ఒకటి చెప్పేస్తాను. ఓకే చూడండి, ఇప్పుడు ఈ సినారియో జరుగుతుంది కదా, చాలా మంది అడుగుతారు బాటమ్ అవుట్ ఎప్పుడు అవుతుంది, బాటమ్ అవుట్ ఎప్పుడు అవుతుంది. పెద్ద డౌట్ అదే సార్ అందరికి, పెద్ద డౌట్. అది నేను క్లారిఫై చేస్తాను. చూడండి, జూన్ 30వ తారీఖులో ఏం వస్తుందో, జూన్ 30వ తారీఖు నోట్ చేసుకోండి. ఈ నెక్స్ట్ కమింగ్ మంత్స్ లో ఏం లో వస్తుందో ఆ లోనే బాటమ్ గా ఉండాలి. సపోజ్ ఆ లో గాని బ్రేక్ అయిందంటే మన ఇండియన్ మార్కెట్ వచ్చి మళ్ళీ చాలా ఇబ్బంది పడుతుంది. ఓకే అది ఎందుకంటే అది ఒక బాటమ్ అవుట్ గా, ఆ లోని బాటమ్ అవుట్ గా తీసుకొని చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సపోజ్ ఆ లో బ్రేక్ అయితే ఇక వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇక మళ్ళీ స్లోగానే పెరుగుతుంది. సార్ ఇది చెప్పారు జూన్ 30 లోపు లో, ఓకే, కానీ ఇన్వెస్టర్లు ఏం చేయాలో కూడా చెప్తారా సార్? ఇన్వెస్టర్స్ కోసమే చెప్పాను ఇది. ఓకే, జూన్ 30 లోపు ఏదైనా ఈ జూన్ 30 లోపు లో వచ్చిందంటే ఆ లో బాటమ్ బేస్ గా పెట్టే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, ఆ లోనే స్టాప్ లాస్ గా పెట్టుకోవాలి. ఓకే, ఎందుకంటే అదే ఇంపార్టెంట్ లో అవుతుంది. జూన్ 30వ తారీఖు లోపు ఎంత లో వస్తుందో మార్కెట్ అదే బాటమ్ అవుట్. సార్ ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ వన్స్ ఆ లో గానీ బ్రేక్ అయిందంటే ఇక మన ఇండియన్ మార్కెట్ ఎలా చెప్పాలంటే చాలా క్రాషెస్ కూడా రావడానికి అవకాశం ఉంది. కొలాప్స్ అవుతుంది. ఎందుకంటే మార్కెట్ చూడండి, కరెక్ట్ గా ఈ మార్చ్ నుంచి చెప్తున్నాను వినండి, మార్చ్ నుంచి కరెక్ట్ గా 9 months లోపు ఆల్ టైమ్ అయి బ్రేక్ అవ్వాలి. ఓకే, ఆల్ టైమ్ అయి బ్రేక్ అవ్వకపోతే మనకి చాలా టైం పడుతుంది మళ్ళీ ఆల్ టైమ్ అయి బ్రేక్ అవడానికి. మార్చి నుంచి ఎగ్జాక్ట్ గా 9 months లెక్కేసుకోండి. ఓకే, మార్చి నుంచి అంటే డిసెంబర్ దాకా, డిసెంబర్ లోపు ఆల్ టైమ్ అయి బ్రేక్ అయితే ఓకే. బ్రేక్ అవ్వలేదంటే డెఫినెట్ గా ఇక్కడ నుంచి 24 months పడుతుంది సార్. ఓకే, అంటే జూన్ 30 వరకు ఇప్పుడు ప్రజెంట్ మనం అక్యుములేట్ చేసుకోవాలా, కొనాలా, ఏం చెప్తారు?
లేదు, స్లోగా నేను చెప్పాను కదా, నేను లెవెల్స్ ఆల్రెడీ ఇచ్చేసాను. ఓకే 22,070, 20,860, ఇక్కడ 22,070లో 25% చేసుకోండి చెప్పాను. ఓకే నేనేం కాదనలేదు. మళ్ళీ 20,860లో ఒక 25%, ఓకే 20,100లో ఒక 25%, 18,900 ఒక 25%. ఫైనల్ ప్రైజ్ అది ఆ 18,900 అని. ఫైనల్గా ఈ వీక్ని ఎలా ప్రెడిక్ట్ చేస్తారు సార్? ఈ వీక్ ఆల్రెడీ టార్గెట్స్ వచ్చేసింది రవి గారు, అన్ని డౌన్ సైడ్ టార్గెట్స్ అన్ని వచ్చేసింది. కాబట్టి వీక్ ఫుల్ గా కన్సల్టేషన్ జరగబోతుంది. బట్ ఇన్ కేస్ మళ్ళీ ట్రంప్ గారు ఏదైనా ఆయన నోటికి వచ్చిన న్యూస్ ఏదైనా ఇచ్చాడంటే గ్లోబ్ ఎఫెక్ట్సే మన మార్కెట్స్ లో చూపించడానికి అవకాశం ఉంది. అంతే, ఇంతకంటే ఇంకా మించి ఏమీ లేదు. రేపు మార్నింగ్ ఎలాంటి ప్రిపరేషన్లో ఉండాలి సార్ ఇన్వెస్టర్లు అండ్ ట్రేడర్స్? ఏముందండి, ఆల్రెడీ అందరూ లాస్ అయ్యింది ఈ రోజు. ఓకే కన్సల్టేషన్ లోనే ఉంటుంది. ఇక ఏం పెద్దగా ఈ వీక్ టార్గెట్స్ కంప్లీటెడ్. మాక్సిమం వచ్చి ఈ వీక్ టార్గెట్స్ వచ్చి 21,624 ఉన్నింది. నియర్ కూడా వచ్చేసాడు అది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవి గారు. సో ఆల్రెడీ గురుప్రసాద్ గారు ఇంతకుముందు డిస్కషన్లో కూడా చాలా రోజులు నుంచి చెప్తున్నాడు, ఆఫ్టర్ ట్రంప్ తర్వాత మీరు మార్కెట్లో ఒక విచిత్రమైన ఫాల్స్ చూస్తారని. సేమ్ అలాగే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ June 30 వరకు ఒక లో చెప్పారు. ఆ లో రీచ్ అయితే మార్కెట్ కూడా ఇంచుమించు అక్కడ నుంచి బాటమ్ వస్తుంది. ఆ బాటమ్ నుంచి బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు అని చెప్తున్నారు. సో ఒకవేళ అది బౌన్స్ బ్యాక్ అవ్వకపోతే మాత్రం ఇండియన్ మార్కెట్ కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. కానీ అలాంటి కొలాప్స్ కాకూడదని సార్ కూడా కోరుకుంటున్నారు, మనం కూడా కోరుకుందాం. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.